స్ట్రాబెర్రీ బనానా డిలైట్కి కావలసిన పదార్థాలు: అరటిపండు ముక్కలు, స్ట్రాబెర్రీస్, ఓట్స్, పెరుగు, బాదం పాలు. స్ట్రాబెర్రీ బనానా డిలైట్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో స్టవ్తో సంబంధం లేని రెసిపీ అండ్ చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎస్, బికాజ్ లాక్టేటింగ్ మదర్స్కి జనరలీ టైం ఉండదు. సో ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది అండ్ హెల్దీ కూడా. అవును, ఎక్కువ ప్రాసెస్ చెప్పినా సరే బద్ధకం, ఎవరు చేసుకోలేరు. అండ్ ఆ టైం కొంచెం వాళ్ళకు కూడా హెల్త్ అంతా సహకరించదు కాబట్టి ఇలా ఈజీ రెసిపీస్ మనం చేసుకుంటున్నాం. ఓకే, సో లాక్టేటింగ్ మదర్స్ పర్టికులర్గా ఏమన్నా ఫుడ్ అవాయిడ్ చేయాల్సినవి ఉన్నాయా? సో జనరలీ లాక్టేటింగ్ మదర్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలండి. అంటే ఈ టైంలో ఏంటంటే వాళ్ళకి తొందరగా ఎనర్జీ రావాలి అని స్వీట్స్ క్రేవింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ వాళ్ళు తొందరగా ఏం చేస్తారంటే ఎనర్జీ వచ్చే ఫుడ్స్ని ఆప్ట్ చేసుకుంటారు. అందులో మొదటిగా వచ్చేది ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నమాట. సో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి టోటలీ అవాయిడ్ చేయాలి. అండ్ వీళ్ళకి హైడ్రేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మిల్క్ ప్రొడక్షన్కి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ వాటర్ అనమాట. సో వాటర్ తగ్గిపోతుంది కాబట్టి ఎనఫ్ వాటర్ అనేది వాళ్ళు తీసుకోవాలి. సో ఈ వాటర్ ఎక్కువ తీసుకోవాలి కాబట్టి చాలా మంది ఏం చేస్తుంటారు, కూల్ డ్రింక్, థమ్స్ అలాంటివి అవాయిడ్ చేస్తూ హెల్దీగా ఇలాంటి డ్రింక్స్ మనం యూస్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. ఓకే, ఫైన్. సో మనం మిగతా అంతా కూడా ప్రాసెస్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఓకేనా, ఏం చేయాలండి ఫస్ట్? సో ఫస్ట్ ఒక జార్ తీసుకోవాలండి, మిక్సీ జార్. సో ఫస్ట్ మనం స్ట్రాబెరీస్ వేసుకుందాము మిక్సీ జార్లో. సో దాని తర్వాత మనం బనానా తీసుకుంటున్నాము. ఇది ఓట్స్ అన్నమాట, రోల్డ్ ఓట్స్. ఇది కూడా కొంచెం మనం తీసుకుందాము. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఆల్మండ్ మిల్క్ తీసుకున్నాము. ఆల్మండ్ మిల్క్ కాకుండా మీకు ఏ మిల్క్ అవైలబుల్ ఉన్నా కానీ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. ఓకే. సో మదర్ ఏదైతే తీసుకుంటారో చైల్డ్ కిడ్కి కూడా మనకి అదే వస్తుంది కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో జనరలీ ఏమవుతుందంటే మదర్ ఏదైతే ఫుడ్ తింటుందో బేబీకి అదే వెళ్తుంది. సో మీరు ఎక్కువగా న్యూట్రిషన్ ఎక్కువ ఉన్న ఆహారాలు ఇచ్చారనుకోండి, బేబీ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి కూడా హెల్ప్ అవుతుంది. సో మీరు ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అంటే ఫస్ట్ కార్బోహైడ్రేట్స్లో చాలా మంది ఏం చేస్తారంటే డెలివరీ తర్వాత ఎక్కువ అన్నం తినేస్తూ ఉంటారు. సో మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ తీసుకోవాలి. సింపుల్ కార్బోహైడ్రేట్స్ని అవాయిడ్ చేస్తూ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్తో పాటు ప్రోటీన్స్ బాగా ఉండేలాగా చూసుకోవాలి అండ్ ఫ్యాట్స్ కూడా ఉండాలి. దీంతో పాటు వైటమిన్స్, మినరల్స్ కూడా ఎక్కువగా ఉండాలి. సో ఇవన్నీ ఒక బ్యాలెన్స్ డైట్ కిందకి వస్తాయి. ఇవన్నీ బేబీ హెల్త్తో పాటు మదర్ హెల్త్ కూడా హెల్ప్ అవుతుంది. మీరు సి సెక్షన్ అయినా కానీ నార్మల్ డెలివరీ అయినా కానీ ఏమవుతుందంటే వాళ్ళ రికవరీ ప్రాసెస్ అనేది తొందరగా అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఇలా బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే వాళ్ళకి బాగా బేబీతో పాటు వాళ్ళ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, డన్. నెక్స్ట్ మనం ఇక్కడ యోగర్ట్ తీసుకుంటున్నామండి. యోగర్ట్ మనం ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. ఓకే, పర్టికులర్గా ఓట్స్ అండ్ అలాగే ఆల్మండ్ మిల్కే తీసుకున్నారు. వీటి ప్లేస్లో మనం ఇంకేమన్నా తీసుకోవచ్చా? ఓట్స్ అనేవి మనకి ఇందాక నేను చెప్పినట్టు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కిందకి వస్తాయి అన్నమాట. సో ఓట్స్ హెల్తీ కాబట్టి నేను ఇక్కడ తీసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సాపోనిన్స్ అనే ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. ఓకే. ఇది ఏంటి అంటే మనకి గ్యాలెక్టోగో అనే ఇంపార్టెంట్ థింగ్కి హెల్ప్ అవుతుంది. గ్యాలెక్టోగో ఏం చేస్తుందంటే మనకి ప్రోలాక్టింగ్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ప్రోలాక్టింగ్ ఏంటి, మనకి మిల్క్ సెక్రీషన్ హార్మోన్. సో డెలివరీ తర్వాత మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువగా రావాలని నేను ఇక్కడ రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను. సో ఇది కాకుండా బనానాలో కూడా మనకి ఫ్రక్టో ఒలిగోసాకరైడ్స్ ఉంటాయి. సో ఇది కూడా మన గట్ హెల్త్ కి బాగా హెల్ప్ అవుతుంది. సో అందుకని నేను ఇది ఆప్షన్ పెట్టాను. కావాలంటే మీరు ఆల్మండ్ మిల్క్ బదులు మీరు మిల్క్ కానీ నార్మల్ కౌ మిల్క్ కానీ లేదంటే మీరు ఇంకా సాయ్ మిల్క్ కానీ ఏదన్నా ఆప్ట్ చేసుకోవచ్చు. ఏదన్నా తీసుకోవచ్చు ఆ ప్లేస్. ఓకే, కొంచెం వాటర్ వేసుకొని ఇంకొంచెం మిక్సీ పట్టుకుందాం అశ్విని. ఓకే. సో ఇప్పుడు అయిపోయింది అశ్విని. సో వి విల్ సర్వ్ ఇట్ ఇన్ దట్. ఓకే. సో ఇప్పుడు మనం స్ట్రాబెరీ తోటి గార్నిష్ చేద్దాం అశ్విని. ఓకే. హెల్దీ అండ్ యమ్మీ బనానా స్ట్రాబెరీ డిలైట్. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే, ష్యూర్, థ్యాంక్ యూ. సో చూడ్డానికే చాలా చాలా టెంప్టింగ్గా ఉందన్నమాట. సో ఈ మధ్యకాలంలో ఈ జ్యూసెస్ కానీ మిల్క్ షేక్స్ కానీ చాలామంది ఇష్టపడుతున్నారు. బయట అలా ప్రిపేర్ చేసుకునే దానికన్నా ఇంట్లో ఇలా హ్యాపీగా ప్రిపేర్ చేసుకుని తాగొచ్చు. దట్టు లాక్టేటింగ్ మదర్స్కి చాలా ఎనర్జీ కూడా వస్తుందన్నమాట.
సో టేస్ట్ చేస్తే అంతకన్నా ముందు ఇంకొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. చెప్పండి. సో బ్రెస్ట్ ఫీడింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ కిడ్ కూడా కాబట్టి, సో వీళ్ళు మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమన్నా ఉన్నాయా? సో బేసికలీ మదర్కి స్ట్రెస్ ఎక్కువ అయిపోతుందండి. ఎందుకంటే డెలివరీ తర్వాత ఆ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, నిద్ర కరెక్ట్గా ఉండదు. సో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. సో మినిమం 8 గంటలు నిద్ర ఉండేలాగా చూసుకోవాలి. అండ్ వాళ్ళు తినే డైట్ ఒకేసారి ఎక్కువ క్యాలరీస్ తినకుండా కొంచెం మిడ్ మీల్స్ లాగా చేసుకోవాలి. అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇదే కాకుండా మధ్యలో మిడ్ మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి ఎక్కువగా ప్రోటీన్ రిచ్ ఐటమ్ ఇవ్వాలన్నమాట. కార్బోహైడ్రేట్స్ ఎలాగో మన డైట్లో ఉంటుంది, కానీ ప్రోటీన్స్ ఇక్కడ మిస్ అవుతాయి. సో ప్రోటీన్స్ అనేది మనం ఎక్కువగా ఇస్తే ఏమవుతుందంటే మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది అండ్ మజిల్ స్ట్రెంథనింగ్కి కూడా ఎక్కువ అవుతుంది అండ్ రికవరీ ప్రాసెస్ అనేది స్పీడ్ అవుతుంది మదర్స్కి. అండ్ బేబీకి కూడా మిల్క్లో కూడా వాళ్ళకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ అందుతాయి కాబట్టి వాళ్ళ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కూడా బాగా అవుతుంది. ఓకే, సో బిఫోర్ ప్రెగ్నెన్సీ ఏదైనా తినచ్చు అని చెప్పేసి అంటారు, బట్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత కొన్ని అవాయిడ్ చేయాలని చెప్పేసి అంటారు. బయట ఫుడ్ కాకుండా ఇంట్లోనే పులుపు తినొద్దు అని చెప్పేసి, సో చింతపండుతో తినొద్దు అనేసి, మ్యాంగోతో తినొద్దు, ఇలా కొంచెం చెప్తారు. అలా ఏమన్నా అవాయిడ్ చేయాల్సి ఉన్నాయా? అవన్నీ మిత్తేనా? సో జనరలీ మీరు విన్నది నిజమే, కొన్ని అవాయిడ్ చేయాలంటారు. ఇట్ ఈస్ నాట్ అంటే బేబీకి కొంచెం ఏదన్నా డిస్కంఫర్ట్ వస్తుందని, కడుపులో నొప్పి, బికాస్ చాలామంది బేబీస్కి ఏమవుతుందంటే కోలిక్ అటాక్ అవుతుందన్నమాట. ఏదైనా మదర్ ఫుడ్ తింటే ఆ కోలిక్ అనేది ఎక్కువ అయ్యాయి, అందుకని చాలామంది అలా అవాయిడ్ చేయమని చెప్తారు. బట్ బేబీకి ఏం ప్రాబ్లం లేదు, మదర్కి కూడా ఏం ప్రాబ్లం లేనప్పుడు తీసుకోవచ్చు. బట్ క్వాంటిటీ మ్యాటర్ ఉంటుంది. ఎక్కువ తీసుకుంటే ప్రాబ్లం, తక్కువ కొంచెం క్వాంటిటీ తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, డన్. సో టేస్ట్ చేస్తాను నేను అయితే. ఓకే, సో టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. స్ట్రాబెర్రీ బనానా డిలైట్కి కావాల్సిన పదార్థాలు: అరటిపండు ముక్కలు, స్ట్రాబెర్రీస్, ఓట్స్, పెరుగు, బాదం పాలు. స్ట్రాబెర్రీ బనానా డిలైట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్ట్రాబెర్రీస్, అరటిపండు ముక్కలు, ఓట్స్, బాదం పాలు, పెరుగు, తగినంత నీళ్లు వేసి మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని స్ట్రాబెర్రీస్తో గార్నిష్ చేసుకుంటే స్ట్రాబెర్రీ బనానా డిలైట్ రెడీ.